ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తొలకరి జల్లుతో రైతానైతే మురుస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం అయితే ఖరీఫ్ సాగుకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గుండెనపల్లి దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, ఎట్లా సాగుతుంది పనులు? ఇక రాత్రి నిన్న కొంచెం వర్షం పడ్డది, ఇక పనులు కట్టిన చిన్నగా ఇప్పుడే దుబ్బురు పడ్డది, మాకు బాగా ఏం లేదు. ఏం వేస్తారు ఇప్పుడు మరి? పత్తులు. మరి ఎందుకు నీళ్లు లేవా పొలాలకు సంబంధించి? పొలాలకు సంబంధించి ఇక్కడ నీళ్లు మాకు వాటర్ లేదు బాగా. అంటే ఎప్పుడు ఇంతేనా ఈసారేనా? ఎప్పుడు ఇంతే. కాలువ అనేది లేదు మాకు దగ్గర, కాలువ లేదు, వాటర్ అచ్చులు లేదు, ఉన్న బోర్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి అట్లుంది కాబట్టి దుక్కులు కూడా దున్నలే. ఇప్పుడు వర్షాలు పడతాయని చూస్తున్నాం, ఇంకా కూడా దుక్కులు పొలం కాలేదు. ఇప్పుడైతే ఇంతవరకు అయితే నడుస్తుంది. సాయి పొలం చేద్దామంటే పొలానికి నీళ్ళు లేవు. ఇంక ఇదే దుక్కులు దున్ని ఏదైనా వర్షాలు కొడితేనే పత్తి పెట్టు, లేకపోతే మళ్ళీ అంతే గతి అంతే. మరి ఎట్లా ఇప్పుడు వడ్లకు సంబంధించి ఆ మొన్నటి వరకు అయితే 500 బోనస్ ఇస్తామని చెప్పారు కదా, మరి ఏదో బోనస్ లేదు, 2 లక్షల ఏది లేదు, రుణమాఫీ లేదు. రైతుకి ఏదైతే ఇంతవరకు అందలే. ఒకటి పెట్టుకోరు ఉచిత బస్ అని, అది ఒకటి నడుస్తుంది. దాని మీద కూడా పెండింగ్ లఫడాలు నడుస్తున్నాయి. దాని గురించి ఏం లేదు. రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇస్తానని వాదా చేసిండేది 15 ఆగస్టు నాడు అన్నది, అది కూడా లేదు కదా. ఇప్పుడు చేస్తారా చేయరా అది కూడా తెలియదు, మాకు ఏది తెలియదు. మరి పత్తి విత్తనాలకు సంబంధించి కొంతవరకు నకిలీ అమ్ముతున్నారని చెప్తున్నారు. సరిగా నకిలీ అమ్ముతారు, దాని పేపర్ కరెక్ట్ చూసుకొని బిల్లు తీసుకోమని చెప్తారు. మరి ఎవరు తెస్తారు ఏమవుతుందని ఇంతవరకు దానికైతే మేము ఇస్తున్నారు. ఇంకా అదే లేదు. మాకు వర్షాలు లేవు కాబట్టి దాని జోలికే పోలేదు. ఇంకా మాకు ఉండన పిల్లే వాళ్ళు ఇంకెవరిదే లేదు, ఇంతవరకు తెలియదు. మేము ఇప్పుడు పోయి తెచ్చుకోవాలి. అది ఏ రకంగా వస్తున్నాయి అన్నది కూడా మేము కూడా కనుక్కోవాలి. ఇంకా దాన్ని మీరు చెప్పేది కరెక్టే, డూప్లికేట్ వస్తున్నాయి, దాన్ని కరెక్ట్ చూసుకొని తెచ్చుకోవాలని చెప్తుర్రు. కానీ ఏదన్నది మీరు పట్టుకోవాలి కదా. అక్కడ ఎవరు తెస్తుర్రు, ఎందుకు పెట్టిర్రు, పట్టలేదు ఎవరిది, ఆ చేప ఎవరు దొంగతనం చేస్తుర్రు, ఏం పెడుతుర్రు, దాంట్లో చేపలు అన్నది మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా. రైతు అంటే మన ఒకరికి చదువు వస్తుంది రాదు, అక్కడికి పోతాం. ఈ ఇత్తనం అంటే ఆయన పేరు చెప్తున్నాం, కానీ అది ఏ కంపెనీ నుండి వచ్చింది, డూప్లికేటా ఒరిజినలా మాకైతే తెలియదు. పట్టుకొని వస్తున్నాం అంతే కదా. మరి చదువుకున్న వాళ్ళంటే కొంచెం తెచ్చుకుంటారు, వాళ్ళకి మంచిగా ఇస్తారు. చదువుకొని వారు పోతే వాళ్ళు ఏం చేస్తారు, కల్తీస్తారు. సగం అవిస్తారు, సగం ఇవిస్తారు అన్నది ఏది తెలియదు కదా. నీకు చదివే రకమైన ఏం తెలుస్తుంది. రైతు అన్నది పోతుండే ఆడలు పోతారు, మొగలు పోతారు, ఇస్తున్నాళ్ళు తెస్తున్నాం. అక్కడ పండుతాయా పండయా అన్నది నువ్వు అయితే పైసలు గడ్డ కొడుతున్నావు, నువ్వు పట్టలేదు డబ్బులు తీసుకుంటావు, బయట పడుతున్నావు. రైతుకి ఏముంది, ఏం లేదు. పండగ పని కదా, డబ్బులు కట్టినాం కదా. అదే అప్పులఫాలు అవుతారు, గీడికే ఉంటుంది, గాడికే ఉంటుంది. మరి ఎట్లా ఈసారి వర్షాలు ఉన్నాయంటారా? మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఇక వర్షాలు అంటే కొడతాయా మనకు తెలియదు, మనం దేవుళ్ళం కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచి నేను 2 లక్షలు వేస్తా, ఇవి వేస్తా అన్నట్టుగా ఆయన వేయలేదు. మరి ఇబ్బంది వరకు కాలేదు, వేస్తాడా ఏడా అది కూడా తెలియదు మాకు. ఇప్పుడు జీలుగు అయితే దొరుకుతుందా మరి? పోనీ జీలుగు ఏది ఒక్కసారి వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది. నేను 2 సార్లు మేడంకి ఫోన్ చేసిన, ఇంతవరకు జీలుగు 2 రోజుల్లో వస్తాను, ఇంతవరకు రాలేదు. జీలుగు మాకు కూడా కావాలి. అవును, నేను 3 రోజులు తిరుగుతా దొరకలేదు, ఒక్కనాడు వస్తాయి అన్నారు, రాలే. అవి ఒక్కనాడు వచ్చినాయి, గంట లోపలనే అయిపోయినాయి అంతే. సరిపడా రాలేదు. రెండోసారి వస్తాయి అన్నారు, రాలేదు. రెండోసారి వస్తాయి అన్నారు బోనిపల్లి మండలంకు, రాలేదు. మరి రెండోసారికి ఎంత తీసుకుంటారు బస్తాకు? బస్తాకు నేను తీయలేదు, నేను పోతే అందలేదు, నాకు తెలియదు ఆ రేటు మాత్రం. ఎంత తీసుకుంటారు? 11-20. ఓకే, మరి మీకు దొరికిందా? దొరికింది. మరి ఎట్లా ఇప్పుడు అందరికీ ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? అందరికంటే ఇక మేము 10 మంది 100 మందిలో 20 మందికి 30 మందికి దొరికినాయి, కడమలకు దొరకలేదు. మరి ఇప్పుడు మొన్న వడ్లన్నీ అమ్ముడు పోయినాయా? అడ్లు పోయినాయి, అమ్ముడు పోయినాయి. పడ్డాయి పైసలు అన్నీ పడ్డాయా? పడలేదు, 3 రోజులకే పడ్డాయి పైసలు, మాత్రం 3 రోజులకే పడ్డాయి. ఓకే, ఇంకెట్లుంది పరిస్థితి? మరి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దుక్కులు దున్నేటోళ్ళు దున్నేరు, తొలకరి వానాలకు దున్నుకున్నారు. కానీ ఆ దున్నిన దున్నేరు కానీ రాయళ్ళు మొత్తం సాఫ్ చేసి పెట్టారు. వర్షాలు పడితే ఇత్తనాలు మొలకెత్తడానికి పెడతారు. మరి ఒకవైపు ఎండలు కూడా అధికంగా కొడుతున్నాయి కదా, మరి కొడితే ఆగుతారు, వర్షం పడితేనే పెడతారు. బాబు చెప్పు, ఇంకా ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? ఏం పరిస్థితి ఉంది, ఒక రాగల్లే పొద్దున అయినాయి, ఆనలు కొడితే ఈ శంకలు కాలే. ఇంకా ఇక శంకలు చేస్తా అని సుత్తూరు ఆన కొడితే ఏం లేదు. మరి ఎట్లా అయితే ఎట్లా మరి నీళ్లు సరిపడా ఉన్నాయా ఇక్కడ? లేవు. మాకు కాలువలో సాగు చేయాలి, ఇంకా సరిపడింది. ఎక్కడ కాలువ అక్కడనే తవ్విరు, చెట్టు మొత్తుంది కాలువల పంటి. ఆ కాలువ వస్తారు అధికారులు కానీ ఎవరైనా వస్తారు ఇటు? ఎవ్వరు వస్తలేరు, ఆ కాలువలు సాగు చేసేటోళ్ళు లేరు. మేమే ఉపాధి పనిలో కొట్టుకుంటా సాగు చేస్తున్నాం, మేమే చేస్తున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? ప్రస్తుతానికి అయితే మనకు ఈ జూను మొదటి వారంలో అయితే తొలకరి జల్లులు అయితే పడ్డాయి. దీనికి నల్లరేగలు అనేటివి ముందు దున్నుకోవడం జరుగుతుంది. వర్షం పడితే అది పదన ఉంటుంది, కొద్దిగా దుక్కులు కావు కాబట్టి అది ముందు దున్నుకొని పెట్టేసారు. మన జూను 9-10 లోపు విత్తనాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఈ చౌకలు కాబట్టి చౌకలు ఖచ్చితంగా అధిక వర్షాలు పడితేనే, ఇప్పుడు మన వెనకాల కనిపించే చౌక ఇవి ఎర్ర నెలలు కాబట్టి వర్షాలు పడితేనే దున్నకాలు కానీ పెట్టడం కానీ జరుగుతుంది. ఈ నల్ల ఏందో కొంచెం ముందు దున్నుతారు అన్నమాట అవి. అంటే ప్రస్తుతం అయితే
ఎట్లున్నాయి దీనికి సంబంధించి అంటే వర్షాలకు సంబంధించి అయితే మీకు ఏమైనా సమాచారం అందిస్తున్నారా? మరి ఏం పెట్టాలి, పంట మార్పిడికి సంబంధించి పంట మార్పిడి చేయాలని సైతం చెప్తున్నారు కదా, మరి మారుస్తున్నారా ఎప్పుడు ఒకటే పెడుతున్నారు ఇక్కడ? అంటే పంట మార్పిడి అనేది నడుస్తుంది. అధికారులు కూడా మంచి వర్షాలు పడ్డ తర్వాతనే భూమిలో మంచి తేమ ఉన్నప్పుడే అధికారులు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విత్తనాల గురించి కూడా ప్రతి ఒక్క వ్యవసాయ అధికారి వచ్చి కూడా బిల్లు తీసుకోండి, ఏ షాప్లో ఉన్న బిల్లు తీసుకొని దగ్గర పెట్టుకోండి, అది మనకు పండనప్పుడు ఏందనేది మనం కేసేయచ్చు, మనం ఆ నష్టపరిహారం తీసుకోవచ్చు. కానీ అవగాహన సదస్సు కూడా విలేజ్లో పెట్టేశారు. ఓకే, అంటే గతంలో ఏమైనా జరిగిన ఇటువంటి సంఘటనలు ఏమైనా ఇప్పుడు? ఇంతవరకు అయితే ఏం జరగలే. కాకపోతే వాళ్ళు మనకు చెప్పడం వల్ల కూడా మనం ఒక రసీదే కదా, వాళ్ళు ఇచ్చిన రసీదు మనం దగ్గర దాచిపెట్టుకుంటే అయిపోతుంది, బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు పచ్చి రొట్టె విధానాలకు సంబంధించి అయితే కొంతవరకు అయితే జీలు కావచ్చు, జనుము అయితే దొరకట్లేదని చెప్పి కొంత కంప్లైంట్ అయితే వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తున్నారండి అధికారులు? జీలు వస్తున్నాయి, కాకపోతే సరిపడు జీలు రావడం లేదు, రైతులకు సరిపడంత జీలు రావడం లేదు. ఆ తొందరగా పోయిన వాళ్ళకే దొరుకుతుంది, లేట్గా పోయిన వాళ్ళకు అయిపోతున్నాయి, అప్పటికే అయిపోతున్నాయి. ఇంకా కొంతమంది రైతులు, మా విలేజ్ రైతులు కొంతమంది అలికిరి తీసుకొచ్చి ఇంకా కొంతమంది అలకలే, వాళ్ళకు కూడా సరిపడు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే పత్తి విత్తనాలకు సంబంధించి అయితే కొంత నకిలీ వస్తున్నాయని చెప్పేసి అయితే కొంత ప్రచారం మీద కొనసాగుతుంది. అధికారులు సైతం ఆకస్మిక దాడులు సైతం చేస్తున్నారు. మరి ఇక్కడ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అయితే వాళ్ళు వ్యవసాయ అధికారులు కూడా మనకు అవగాహన చెప్పారు, ఇట్లా ఉంటాయి డూప్లికేట్ విత్తనాలు వస్తున్నాయి, కొంచెం చూసి తీసుకోండి, షాప్లో తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకోండి, నమ్మకమైన వ్యక్తి దగ్గర తీసుకోండి, బిల్లు తీసుకోమని అయితే చెప్పడం జరిగింది మనకు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే రైతులైతే తొలకరి జల్లులు అయితే పడడం జరిగింది నిన్న మొన్న అయితే. దీనికి సంబంధించి అయితే దుక్కులు అయితే కొంతవరకు అయితే ప్రారంభమైనాయని చెప్తున్నారు. ఏదైనప్పటికైతే మాకైతే సరిపడా నీళ్లు లేకైతే మేమైతే ఇటువైపు అయితే మళ్ళుతున్నామని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంత పత్తి విత్తనాలకు సంబంధించి అయితే డూప్లికేట్ వస్తున్నాయని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కొంత ఆకస్మిక దాడులు సైతం అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైనప్పటికైతే చూసి తీసుకోవాలని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. కొంత పచ్చి రొట్టె విధానాలకు సంబంధించి అయితే జీలుగు కావచ్చు, ఇతరత్ర అయితే కొంచెం మాకైతే ఇబ్బందులు ఉన్నాయి, సరిపడా అయితే రావట్లేదని రైతులైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.